నమస్కారం. నేను చందు. మానవుడే ఇహలోక మాధవుడు. నిత్య జీవితంలో కొన్ని సమస్యల పరిష్కారం కోసం కాళ్ళరిగేలా తిరుగుతాం. ఎన్నో గుమ్మాలు ఎక్కి దిగుతాం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని దైవిక సంఘటనల అప్పటికప్పుడు విలువైన సలహాలు, సహాయాలుగా ఎదురవుతాయి. అదెలా జరిగిందని ఆశ్చర్యానికి లోనవ్వడం కాకుండా, మనం చేసిన ఏ పుణ్యకార్యమో మన పనిని సానుకూలం చేసిందని ఆ క్షణం మదిలో స్ఫురించాలి. ఈ ఆలోచన మనసును తేటపరిచి మరిన్ని మంచి కార్యాలు చేయడానికి ఉపకరిస్తుంది. మేలు చేసిన వారికి భగవంతుడు మేలు చేయడం, సజ్జనుల శాపాలకు గురై దుర్మార్గులు నానా బాధలు పడడం, అవతార పురుషుల చేతిలో మరణించడం లాంటి వాటిని రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లో చదివాం. మనం చేసినవి సత్కార్యాలైతే భవిష్యత్తులో ఉపకరిస్తాయి, బంగారు బాటపై నడిపిస్తాయి. దుష్కార్యాలైతే చీటును, బాధను కలిగిస్తాయి, భావిని అగమ్యగోచరం చేస్తాయి. అంటే భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తాయి. మనం చేసిన మంచైనా చెడైనా మన వెంట నీడలా వస్తుందని పెద్దలు చెప్తారు. చెడు తాత్కాలిక సంతోషాన్ని కలుగజేసిన చిట్ట చివరి ఆనందాన్ని సొంతం చేసేది మాత్రం ఆచరించిన ధర్మం, అనుసరించిన న్యాయమే. ప్రకృతి ఆహారం ఇవ్వకపోతే మనిషికి మనుగడ ఉండదు. మనిషి తన మీదతో ఒక మెట్టు పైనున్నానని అనుకుంటాడు, కానీ నిజానికి ప్రకృతి ముందు అందరూ తలవంచాల్సిందే. ఒక్కోసారి ప్రకృతి బీభత్సాలు సమస్త జీవజాతిని బెంబేలెత్తిస్తాయి. ప్రకృతి మాత తన సృష్టిని ఆ మాత్రం అదుపాజ్ఞాల్లో పెట్టకపోతే సర్వత్రా విశృంఖలత్వం పెట్టగిపోతుంది. ప్రకృతి చాలా వరకు పరమశాంతంగా ఉంటుంది, అప్పుడప్పుడు కోప్పడుతుంది. ప్రకృతి గురువు నుంచి మనిషి నేర్చుకోవాల్సింది తన జీవితంలో ఎక్కువ పాలు శాంతంగా ఉండాలని, తన శాంతమే తనకు రక్ష అని. శాంతంగా ఉండే వ్యక్తి ఎదుటివారు చెప్పేది సావధానంగా వింటాడు. విన్న వెంటనే ఆచరణకు పూనుకోడు. ఆలోచించి సర్వజన హితకరమైతేనే అమలు పరుస్తాడు. మాట జారడు, మీరడు. ఎంత అవసరమో అంతే మాట్లాడతాడు. పెద్దలను గౌరవిస్తాడు, పిల్లలను అభిమానించి ప్రేమిస్తాడు. ఉదారమైన వ్యక్తిత్వంతో ప్రకాశిస్తూ సహాయం చేయడానికి ముందుంటాడు. ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా అందరినీ కలుపుకొని పోతాడు. ధనానికన్నా వ్యక్తిత్వాలకు ఎక్కువ విలువ ఇస్తాడు. కార్యసాధనకు అందరి సహకారం తప్పనిసరి అని గ్రహిస్తాడు. వ్యసనాలు తన లక్ష్యం నుంచి పక్కదారి పట్టిస్తాయన్న స్పృహ కలిగి ఉంటాడు. అతడి నిర్మలత్వానికి రోగాల చెద పట్టదు. సంపూర్ణ ఆరోగ్యంతో మిసమిసలాడుతుంటాడు. కల్మషాలేని నది నీరు అమృతోపమానమే గదా. నిత్య శాంత మనస్కుడికి కోపం రాదా? వస్తుంది. అది కార్యాన్ని చక్కబెట్టడానికి రాజుకునే తాటాకు మంట లాంటిది. ఎక్కువసేపు నిలవదు. ఆ కోపం అక్కడితో సరి. అది తన శత్రువుగా మారే స్థితికి తెచ్చుకోడు. సూర్యుడిలా, చంద్రుడిలా, చెట్టులా, గోవులా, పారే సెలయేరులా ప్రకృతికి పర్యాయపదంలా ఉన్న వ్యక్తిని అందరూ గౌరవిస్తారు, ఆదరిస్తారు. సహాయం చేసే అవకాశం కోసం ఉవ్విల్లూరుతారు. మనిషిగా పుట్టిన ఈ జీవితానికి ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది? మానవుడే మాధవుడై మన్ననలు అందుకునే అరుదైన సమయం అది అని ప్రతాప వెంకట సుబ్బరాయుడు గారు రాసిన అంతర్యామి ఇది. ఇదన్నమాట మానవుడే ఇహలోక మాధవుడు. మనం ఎదుటి వాళ్ళకు మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది అనేది సారాంశం. చెడు కూడా అంతే. ఎదుటివారికి మన వల్ల అయితే సహాయం చేయాలి, మేలు కోరేదిగా మన ఏదైనా ఉండాలి. ఎవరికైనా అపాయం చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.